హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ సందీప్ రాజ్ వర్మ గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, అసలు మ్యారేజ్ అనేది ఎప్పుడు చేసుకోవాలి? కరెక్ట్ ఏజ్ అంటే ఏం చెప్తారు? ఇంకోటి ఏంటంటే, పెళ్లి చేసుకోవాలి అంటే అదేదో ఈజీగా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మాట్లాడుకుంటే అయిపోయేది కాదు. నవేడేస్ ప్యాకేజీని చూసి పెళ్లి చేసుకుంటున్నారు అనేది ఒక టాక్ ఉంది. అది కూడా ముఖ్యంగా అబ్బాయిలు. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి ఎలా ఉంటాడు, అబ్బాయి మైండ్ సెట్ ఏంటి, ఏం చూడట్లేదు. ఎంత ప్యాకేజ్ వస్తుంది, నెలకి ఎంత సంపాదిస్తాడు, ఎంత ఆస్తి ఉంది, అది చూస్తున్నా తప్ప వాడు ఎలాంటి వాడు, నన్ను బాగా చూసుకుంటాడా లేదా, ఇవి చూడట్లేదు. సో అసలు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, ఏం చూసి పెళ్లి చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏం చూసి పెళ్లి చేసుకోవాలి? ఓకే, పెళ్లి అనేది ఒక 30-40 ఇయర్స్ కలిసి బతకడం అనే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్లో మనము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనీ ఉంటాయి పోతాయి, ఆస్తులు ఉంటాయి పోతాయి. మనిషి ఎప్పుడు ఉంటాడు, నిలబడతాడు మనిషి ఎప్పుడు? తన క్యారెక్టర్, అతని యొక్క క్వాలిటీస్, అతని యొక్క హ్యాబిట్స్, ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎండ్ ఆఫ్ ద డే. అతనితో మీరు కలిసి బ్రతకాలంటే, రైట్? సెకండరీ వచ్చేసరికి ఇవన్నీ ప్యాకేజ్లు, ఇవన్నీ. అదొక వీడియో కూడా ఉంటుంది ఇంటర్నెట్లో. మీరు కాబోయే హస్బెండ్కి ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అంటే 10 lakhs పర్ మంత్ అంటారు. ఏంటండి అని అంటే 10 lakhs పర్ మంత్ అని అంటది. 10 lakhs పర్ మంత్. ఓకే, ఇప్పుడు 10 లక్షలు నెలకు సంపాదించాలి అని అంటే మీరు ఆలోచించండి, ఒక 25 to 30 ఈ ఏజ్ లో ఉండే వాళ్ళకి 10 lakhs పర్ మంత్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈజ్ దాట్ పాసిబుల్? అంటే ఏదైనా కానీ ఆశకి ఒక హద్దు కూడా ఉండాలి మనుషులకి. 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, అయ్యో ఎంత పడితే అంత మాట్లాడతాం. అదే వర్షన్ మీ ఇంట్లో ఉన్న నాన్న, మీ ఇంట్లో ఉన్న బ్రదర్, సిస్టర్ 10 lakhs పర్ మంత్ సంపాదిస్తున్నారు అంటే యూ జస్ట్ గో అండ్ ప్లీజ్ మ్యారీ దట్, యూనో, అట్లాంటి లెవెల్లో మీరు కూడా థింక్ చేయొచ్చు, రైట్? కానీ ప్రతి ఎవరికి అడుగుతున్నా కానీ ఇంత ప్యాకేజ్ ఉండాలి, ప్యాకేజ్ ఏంటండి? ప్యాకేజ్ ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్, మనిషిలో క్వాలిటీస్ ఇంపార్టెంట్, లైఫ్ లాంగ్ జర్నీ ఇంపార్టెంట్, ఓకే, కలిసి బ్రతకడం ఇంపార్టెంట్. ఓకే, ప్యాకేజ్ ఉంది, మంచి ప్యాకేజ్ ఉంది, 10 lakhs కాదు 20 lakhs పర్ మంత్ ప్యాకేజ్ ఉంది, ఓకేనా? పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్న తర్వాత రేపటి రోజున ఒక 1-2 years తర్వాత సెకండ్ అఫైర్ ఏదో పెట్టుకుంటాడు, ఓకేనా నీకు? అట్లా ప్యాకేజీలు మాట్లాడుకునే వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డిస్కస్ యాక్చువల్లీ. ఇస్ దట్ ఓకే? అంటే యూ జస్ట్ లుక్ ఎట్, అంటే యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ మనీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్ కదా. వై డోంట్ యూ లుక్ ఎట్ క్యారెక్టర్? వై డోంట్ యూ, ఓకే, తను కొంచెం పేదవాళ్ళు ఉండొచ్చేమో, వాళ్ళు మంచి క్యారెక్టర్ ఉంది, మంచి ఆలోచన విధానం ఉంది, అది అసలైన ఆస్తులు అవే మనిషికి ఈ రోజుల్లో అండి, ప్రజెంట్ ఉన్న కాలంలో. అసలు మంచి మనుషులు దొరకడమే చాలా కష్టం. అట్లా మంచి మనుషులు దొరికిరు అని అంటే ఇంకా మీరు ముందుకు వెళ్లాల్సిందే. అంటే ఈ ప్యాకేజ్ చూసి చేసుకుంటున్నారు అంటే పెళ్లి అయ్యాక లగ్జరీ లైఫ్ జాయిన్ చేయాలి అని అనుకోవడమే అంటారా? హస్బెండ్ ఎలా ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం లగ్జరీగా బ్రతకాలి అనే ఈ ప్యాకేజ్ దూరంలోకి వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? హస్బెండ్ ఎలా ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా ఫస్ట్ ప్యాకేజ్ అడుగుతున్నారు కదా. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఎంత ప్యాకేజ్ వస్తుంది, మంత్లీ ఎంత గెయిన్ చేస్తాడు, ఎందుకు ఆ కోణంలోకి ఎందుకు వెళ్తున్నారు అమ్మాయిలు? ఎందుకంటే ఫినాన్షియల్ గా, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరం కూడా ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ ఒకటే చెక్ చేస్తున్నాం, చూస్తున్నాం, అది ఒకటి ఫినాన్షియల్ గా ఎట్లా ఉన్నారు ఏంటి అనేది చూస్తున్నాం అంతే. సో అట్లాగా చేసుకొని అట్లాగా ఇబ్బందులు పడేటోళ్ళే ఉన్నారు మాక్సిమం. మీరు మా ఇది వరకు డివోర్స్లు అన్నారు, వీళ్ళే ఉంటారు వాళ్ళంతా. ఇంత కట్నం కావాలి, ఓకే, ఇట్లా ఉండే క్యాండిడేట్సే ఉంటారు మాక్సిమం డివోర్స్ దాకా వెళ్ళే వాళ్ళందరూ కూడా. సో మీరు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ప్యాకేజీలు కాదు, ఆస్తులు అంతస్తులు కాదు, ఓకే, ఇవన్నీ కూడా సెకండరీ కిందకి వస్తాయి. ఫస్ట్ ఒక 20-30 years బ్యాక్ ఏముంటది, అతను ఏదన్నా జాబ్ చేసుకుంటున్నాడా, ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నాడు, మంచిగా పోషించగలుగుతాడా లేదా, ఈ వర్షన్ ఉండేది. ఓకే, రేపు మీ కూతురు సుఖంగా సంతోషంగా ఆ 4 గోడల మధ్యలో హ్యాపీగా ఉంటుందా లేదా అనేదే ఉండాలి. అందులోనే లగ్జరీ ఉంటది, అందులో హ్యాపీనెస్ ఉంటది. ఓకే, ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళు మంచిగా అవ్వచ్చేమో. ఎందుకు మీరు డిసైడ్ చేసేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ఇట్లాగే ఉంటారేమో లైఫ్ లాంగ్ అంతా, ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? సంపాదించలేరు వాళ్ళు నిజంగా అనుకుంటే వాళ్ళు కూడా సంపాదించగలుగుతారు. డిసైడ్ అయిపోతారు ఇక్కడే. ఓకే, ఇప్పుడే ఇంత ప్యాకేజ్ కావాలి, ఇంత ఆస్తులు కావాలని ఇక్కడే డిసైడ్ అయిపోతారు. అరే సంపాదిస్తారు బాస్, టైం కావాలి ఎవరికైనా కానీ. అలా అంటారు మరి తల్లిదండ్రులు. ప్యాకేజ్ బాగుంటేనే కదా వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. వాళ్ళని ప్యాకేజ్ బాగుంది కాబట్టి మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనుకోవచ్చు కదా. ప్యాకేజ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న వాళ్ళు చూడండి, ఓకే, ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది తెలియదు జాబులు. ఇలాంటి వెర్షన్ ఉంది. మరి అప్పుడు ప్యాకేజ్ పోతే ఏంది పరిస్థితి మీద అంటున్నా. పెళ్ళయిన తర్వాత వదిలేస్తారా? అయితే వదిలేస్తారా? మీ పాపను వచ్చేయమంటారా మీ ఇంటికి?
ప్యాకేజ్ కదా కావాల్సింది. ఆ ప్యాకేజ్ పోయింది, ఆ జాబ్ పోయింది అనుకోండి, అప్పుడు ఏం పరిస్థితి? మరి సాఫ్ట్వేరే కావాలి అని అంటున్నారు కదా, మా అమ్మాయికి సాఫ్ట్వేర్ అబ్బాయే కావాలి, సాఫ్ట్వేర్ నే చేస్తాము, మంచి ప్యాకేజ్ వస్తుంది, హైఫై లైఫ్ ఉంటుంది అని అనుకునే పేరెంట్స్ పోతుంది. ఆ జాబ్ పోయింది అంటే పరిస్థితి ఏంటి? సో జాబ్ కాదు అక్కడ, జాబ్ ఇస్ ఎ సెకండరీ థింగ్. ఒకటి మీరు చూడాల్సింది ఏంటంటే, అబ్బాయిలో ఫస్ట్ థింగ్ అతను ఈ జాబ్ చేస్తున్నాడు, ఈ జాబ్ తో పాటు ఇంకేం చేయగలుగుతాడు, ఇంకేమన్నా చేసే ఒక స్కిల్స్ ఇతని దగ్గర ఉన్నాయా, అతని యొక్క క్యారెక్టర్ ఏంటి, అతని యొక్క ఆలోచన విధానం ఏంటి, అమ్మాయిల పట్ల అతనికి ఉన్న ఉద్దేశం ఏంటి, ఇది మనం చూడాలి ఫస్ట్. ఇవి చూసిన తర్వాత సెకండరీ వస్తాయి, డబ్బులు ఏం సంపాదిస్తున్నారు, నెక్స్ట్ అతనికి ఆస్తులు ఏమున్నాయి, ఇది సెకండరీ. ఎప్పుడైతే ఫస్ట్ యాంగిల్ చూస్తున్నారో మీరు, అప్పుడు అతనిలో ఉన్న కంప్లీట్ క్వాలిటీస్ మీకు అర్థమైపోతాయి, అండ్ అక్కడ మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఇమీడియట్ గా. యూ కెన్ జస్ట్ డిసైడ్ ఆన్ దట్. ఫస్ట్ ప్యాకేజ్ పెట్టారు, ఆ తర్వాత క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు చలో అక్కడ మీరు సమ్వేర్ లాస్ అయిపోతారు. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటి, ఆ ప్యాకేజ్ పోయింది, ఆ జాబ్ పోయింది, అప్పుడు ఏంటి పరిస్థితి? లైఫ్ లాంగ్ ఏంటి మన సిచ్యువేషన్? అది ఇంకా ఆ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వదిలేసేయాలి. ఒకప్పుడు పెళ్లిళ్ళు సార్ అడ్జస్ట్మెంట్ కంపాటబిలిటీగా ఉండేవి, ఇప్పుడు పెళ్లిళ్ళు బిజినెస్ గా మారాయి అంటే ఏం చెప్తారు? బిజినెస్ గా మారాయి అని అంటే యా అఫ్ కోర్స్ లిటిల్ బిట్ అనిపిస్తుంది నాకు కూడా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే. ఎందుకనంటే ఇటువైపు చూసుకుంటే మీరు ఎంత కట్నం ఇస్తారని వాళ్ళు అడుగుతున్నారు, అటువైపు చూసుకుంటే మీ ప్యాకేజ్ ఎంత అని వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఇదేనా బిజినెస్ డీలా అండి? ఇస్ ఇస్ ఎనీ బిజినెస్ డీల్? ఏదన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏమైనా చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? లేదు కదా, అది కాదు కదా. మనుషులు ఇద్దరు కుటుంబాలు కలవాలి ఫస్ట్ థింగ్. పెళ్లి అనే కాన్సెప్ట్ ఏంటి? ఇద్దరు మనుషులు కలవడం కాదు, ప్యాకేజీలు కలవడం కాదు, ఆస్తులు కలవడం కాదు, ఇద్దరు రెండు కుటుంబాలు కలవాలి. ఆ రెండు కుటుంబాలలో ఒక అన్యోన్యంగా వాళ్ళు ఆలోచన విధానం ఒకరికొకరు అర్థం చేసుకున్నట్టుగా ఉండగలిగితే అది మెయిన్ థింగ్. అదే అండి, మన పేరెంట్స్ ఫ్యామిలీస్ చూసుకుంటే కూడా అదే ఉంది కదా, ముఖ్యంగా ఫస్ట్ అది చూసుకున్న తర్వాత ఏదన్నా కానీ అట్లాగా. సో ఫైనల్ సందీప్ గారు, పెళ్లి అనేది ఎప్పుడు చేసుకోవాలి, మరి ఏం చూస్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాం కదా, ఒక్కసారి మా అబ్బాయిలకు ఉన్నటువంటి డౌట్ క్లియర్ చేయండి. మరి చాలా మంది అబ్బాయిలు భయపడిపోతున్నారు, మీరు ఒక వీడియోలో చెప్పారు పెళ్లి అంటేనే భయం వేస్తుంది కొంతమంది జంటలను చూస్తే అని అన్నారు కదా. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా భయపడకండి. ఫస్ట్ థింగ్, భయం దేనికి? అసలు దేనికి భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి, మనం తప్పు చేయలేదు. ఓకే, సిన్సియర్గా ఉన్నాం, లైఫ్ లో చదువుకున్నాము, ఒక గ్రాడ్యుయేషన్ ఉంది నా దగ్గర, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఒక 30-40 వేలు 50 వేలు శాలరీ వస్తుంది అంటే గర్వంగా ఫీల్ గా నీకు నువ్వు అవుతుంది. పెళ్లి ఏ రోజు కన్నా అవుతుంది, నిన్ను అర్థం చేసుకునే పార్ట్నర్ నీ దగ్గరకు వస్తుంది. 25 to 30 ఈ ఏజ్ లో ఉండేటోళ్ళు ముఖ్యంగా కెరియర్ పైన లిటిల్ బిట్ బ్యాంక్ బ్యాలెన్స్ కొంచెం సంపాదించుకునే దాని మీద పెట్టుకోండి మైండ్. లైఫ్ పార్ట్నర్ విల్ కమ్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైం. ఆ టైంలో మీకు ఎవరైనా పరిచయం అయ్యారు, ఎవరైనా మీకు జనరల్ గా ఎవరైనా మీకు నచ్చారు, ఈ పలానా అబ్బాయి నచ్చారు, ఈ పలానా అమ్మాయి నచ్చింది, జస్ట్ గో అండ్ టాక్ టు యువర్ పేరెంట్స్ ఫస్ట్. పేరెంట్స్ సైడ్ లిటరల్ గా పేరెంట్స్ సైడ్ నుండి యూ షుడ్ లిటరలీ యాక్సెప్ట్ దట్. అంటే యాక్సెప్టెన్స్ అంటే ఓకే చూడడానికి బాగున్నారు, మంచిగా ఉన్నారు అనుకుంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు చెప్పేది కూడా ఆలోచించండి. ఎందుకంటే దే ఆర్ నాట్ టీనేజర్స్ కదండి. ఓకే, 18 దాటారు అంటేనే గవర్నమెంట్ ఇస్ గివింగ్ అస్ ఎ రైట్. ఓకే, ఎవరిని చూస్ చేసుకోవాలి, లైఫ్ పార్ట్నర్ ఏంటి అనేది మనకు ఒక రైట్ ఉంది. ఓకే, అది రెస్పెక్ట్ చేసి మీ పాప గానీ మీ అబ్బాయి గానీ వచ్చి మీ దగ్గర చెప్తున్నారు అని అంటేనే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకు మెచ్యూరిటీతో అంటున్నారు ఆ మాట. ఒక మెచ్యూరిటీతోని వాళ్ళు ఈ 25 years లైఫ్ చూసిన తర్వాత అప్పుడు నాన్న ఈ అమ్మాయి నాకు నచ్చింది, డాడీ ఈ అబ్బాయి నాకు నచ్చాడని వచ్చి మీ దగ్గర చెప్తున్నారు. 25 years తర్వాత మెచ్యూరిటీతో తీసుకున్నారు ఆ డెసిషన్. ఇప్పుడు ఒక షర్ట్ కొనుక్కోవాలి, ఒక డ్రెస్ కొనుక్కోవాలి అంటేనే 10 షాపులు తిరుగుతున్నాం మనం. మరి అట్లాంటిది వాళ్ళ లైఫ్ లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. వాళ్ళు మొత్తం అంతా ఆలోచించుకొని వాళ్ళు చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసుకున్న వరల్డ్ లో ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యాడు, ఈ అమ్మాయి కనెక్ట్ అయిందంటే ఆ డెసిషన్ మీద వీళ్ళు వచ్చారు ఇక్కడికి, మీ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చెప్తున్నారు అంటే యూ షుడ్ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్ వన్స్. సో 25 to 30 ఫస్ట్లీ కొంచెం ఫినాన్షియల్ ఫోకస్డ్, నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ డు నాట్ గెట్ ఫియర్డ్. లైఫ్ లో కాన్ఫిడెంట్ ఉండాలి, దేనికి భయపడొద్దు. ఓకే, రేపటి రోజున ఎంత వచ్చినా నేను తట్టుకొని నిలబడతాను, నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, ఈ కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి. ఇప్పుడు నువ్వు ప్రతిదానికి భయపడతా ఉంటావు, రేపు ఒక అమ్మాయిని ఎట్లా బాగా చూసుకోగలుగుతావు నువ్వు? అసలు వాళ్ళు నిన్ను ఏం చూసి వాళ్ళు దగ్గర అట్లీస్ట్ ధైర్యంగా ఉంటాడు మనిషి, చాలా తెలివితేటలు బాగున్నాయి అబ్బాయికి, అట్లీస్ట్ అదన్నా చూస్తారు కదా కనీసం. నీ దగ్గర క్వాలిటీస్ కనబడాలి వాళ్ళకి, నువ్వు ఎంటర్ అవుతున్నావు అనగానే గుణాలు క్వాలిటీస్ ఇట్లా కనబడాలన్నమాట. అది చూడండి ఫస్ట్, అంతే. సెకండరీ ఇంకా అవన్నీ అవి కనబడడం కూడా కనబడవు. ఈ క్వాలిటీస్ ఉంటే ఆ ప్యాకేజ్ అన్ని సంపాదించవచ్చు తర్వాత. ఇట్ ఈస్ పాసిబుల్. థ్యాంక్ యూ. యా.